నమస్కారం. బి న్యూస్ ఛానల్కి స్వాగతం. విశాఖ జిల్లా గాజువాక. నేను మీ శివప్రసాద్. శ్రీరామనవమి సందర్భంగా రామాలయాల్లో భక్తుల హృదయాల్లో మారుమ్రోగిన రామనామము. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా శ్రీ సీతారాముల కళ్యాణం సందర్భంగా కేసరపు సతీష్ పర్యవేక్షణలో గాజువాక తిరువీధుల్లో శోభయాత్ర నిర్వహించిన గాజువాక వర్తక సంఘం సభ్యులు. విశాఖ జిల్లా గాజువాక 66వ శ్రీ సీతారామనగర్లో ఉన్న రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాములకు ప్రత్యేక పూజలు కళ్యాణం నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు. ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్రీరామనవమి సందర్భంగా భక్తులు భారీ ఎత్తున క్యూ లైన్లో భక్తి శ్రద్ధలతో ఉండి శ్రీ సీతారాములను దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే ప్రతి భక్తులపై ఆ సీతారాముల అనుగ్రహం ఉండాలని అన్నారు. ఈ ఉత్సవ కార్యక్రమంలో శ్రీ సీతారామ ఉమారామలింగేశ్వర ఉత్సవ కమిటీ సభ్యులు గోనా శ్రీనివాసరావు, ఎన్నిటి కనకారావు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. రామ శ్రీరామ కోదండ రామ ఎంతో రుచిరా ఎంతో రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచి ఓ రామ నీ నామం ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచి కదళి ఖర్జూరాది ఫలముల కన్నను పతిత పావన నామమేమి రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా నవరసవరమనవనీతముల కన్న అధికమేమి రుచి శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామం ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచి సదా శివుడు నీడు సదా భజిల్చెడి సదానంద నీ నామమేమి రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా అరయ భద్రాచల శ్రీరామ. మన గాజువాక బీసీ రోడ్ సీతారామనగర్ లో వేసినటువంటి శ్రీ సీతారామలక్ష్మి అభయాంజనేయ శ్రీకృష్ణ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం గత 30 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం అత్యంత వైభవంతో జరుగుతున్న ఈ యొక్క శ్రీరామనవమి. ఈ శ్రీరామనవమి సందర్భంగా ఈ రోజు ఉదయం 9:30 గంటలకు కళ్యాణం ప్రారంభమవుతుంది. సాయంత్రం హోమం, అలాగే పట్టాభిషేకం 6 గంటలకి, రాత్రి పౌర్ణమి సేవ 8 గంటలకి. ఈ యొక్క కార్యక్రమాన్ని గ్రామవాసులు, భక్తులు కూడా అత్యంత జయప్రదంగా నిర్వహించడం జరుగుతుంది. మీరందరూ చూస్తూనే ఉన్నారు. క్యూ లైన్ లో భక్తులంతా కూడా ఎంతో సమన్వయంతో చక్కగా వచ్చి ఆ స్వామివారి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. మరొకసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. భక్తులందరూ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. జనక మహారాజు కుమార్తె అయిన సీతాదేవిని దశరథ మహాముని కుమారుడైన శ్రీరామచంద్రమూర్తికి ఇచ్చి కళ్యాణం జరిపించడానికి దేవదేవతలు నిర్ణయించారు. మరి ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా గాజువాక ప్రాంతం సీతారామనగర్ మరి 40 సంవత్సరాల క్రితమే ఈ యొక్క దేవాలయం నిర్మించబడింది. మరి గాజువాకలో ప్రథమ దేవాలయము. మరి దేవాలయంలో శ్రీరామచంద్రమూర్తి దర్శించుకుంటే మీ మనసులో కోరికలు నెరవేరుతాయి. మరి ఆగమ శాస్త్ర ప్రకారం ఉదయం 3 గంటల నుంచి కూడా వేద పండితులు, ప్రముఖ పంతులు గారైనటువంటి వారు నేతృత్వంలో పూజా కార్యక్రమం నిర్వర్తించాము. ఈ ఒక్క భక్తులు కూడా అసౌకర్యం లేకుండా వచ్చే భక్తులకి సకాలంలో టైం మీద దర్శనానికి కల్పించి పంపించడానికి మరి సేవకులందరూ కూడా నిర్ణయించారు. మరి ఉదయం 4 గంటల నుంచి కూడా ఇప్పటి వరకు సుమారు 10,000 మంది భక్తులు దర్శించుకున్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా 10 రూపాయల టికెట్ తీసుకుని ఈ యొక్క క్యూలను ఏర్పాటు చేశాము. అందరూ కూడా వారు మనసులో కోరికలు నెరవేరాలని ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీర్వాదాలు కోరుకుంటున్నాము. మరి 10 గంటలకి సీతారాముల కళ్యాణము చూద్దాము రండి. ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనే దంపతులు రవికిరణ్ దంపతులు
కోన ప్రభాకర్ దంపతులచే కళ్యాణ మహోత్సవం ఉంది. మరి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ప్రతి భక్తులను కూడా తలంబరాలు ముత్యం కూడా ఇవ్వబడతాయి. మరి అందరూ కూడా సమన్వయంతో ఉండి క్రమశిక్షణ పాటించి ఈ యొక్క శ్రీరామనవమి వేడుకల్ని దిగ్విజయంగా జయప్రదం చేస్తారని కోరుచున్నాము. అలాగే వాడవాడలా వీధి వీధుల ఈ రోజు పానకాలు పంచడం ప్రసాదాలు ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. మరి ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటూ అలాగే మీడియా వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే గాజువాక శాసనసభ్యులు ఈ యొక్క ఆలయ చైర్మన్ అయినటువంటి పల్లా శ్రీనివాస గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. థ్యాంక్ యూ. DC రోడ్ లో ఉన్నటువంటి శ్రీ సీతాలక్ష్మణ భరత సమేతుడైనటువంటి శ్రీ సీతారాముల వారి దేవాలయంలో ఈరోజు తెల్లవారి 4 గంటల నుంచి కూడా శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి దర్శన కార్యక్రమం నిర్వహించబడుతుంది. తదనంతరం 10:30 కల్లా ఆ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం కూడా దిగ్విజయంగా జరగబడుతుంది. మన తెలుగు సంవత్సర ఉగాది పర్వదినం తర్వాత వచ్చేటటువంటి మొట్టమొదటి పండుగ ఏదైనా ఉందంటే అది మన శ్రీరామనవమి పండుగ మాత్రమే. శ్రీరామనవమి పండుగతోటి మన కార్యక్రమాలన్నీ కూడా పండుగలన్నీ కూడా ప్రారంభించబడతాయి. రామ శ్రీరామ కోదండ రామ ఎంతో రుచిరా ఎంతో రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా కదళి ఖర్జూరాది ఫలముల కన్నను పతిత పావన నామమేమి రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా నవరస పరమాన్న నవనీతముల కన్న అధికమౌని నామమేమి రుచిరా శ్రీరామ శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి. ఈరోజు ఎంతో శుభదినం. ఎందుకంటే శ్రీరామనవమి సందర్భంగా రంగరంగ వైభవంగా గాజువాక వర్తక సంఘం ఆధ్వర్యంలో శ్రీరాముల యొక్క విగ్రహాలు ఊరేగింపుతో శ్రీరాముల యొక్క కళ్యాణానికి తీసుకెళ్తూ గాజువాక BC రోడ్డు కణితి రోడ్డు కాషాయ జెండాలతో రెపరెపలాడుతూ స్వామివారి యొక్క కళ్యాణానికి వెళ్తున్నాయి. అలాగే మధ్యాహ్నం సుమారు 10,000 మందికి గాజువాక వర్తక సంఘం వారు సమిష్టిగా అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సుమారు 15 సంవత్సరాల నుంచి నిరాటంకంగా చేస్తూ స్వామివారి మీద ఉన్న భక్తి శ్రద్ధలకు చూపిస్తూ దేశం కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి గాజువాక వర్తక సంఘం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్. నమస్కారం అండి. గాజువాక వర్తక సంఘంలో గడిచిన 15 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం తప్పకుండా గాజువాక ఉన్న వ్యాపారస్తులు అందరూ కలిసి అన్ని రకాల వ్యాపారస్తులు అన్ని రకాల కులాలతో సంబంధం లేకుండా అందరూ ఏకతాటిగా శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం 7 గంటల నుంచి ఊరేగింపుగా మొదలయ్యి కళ్యాణం గడిపించి మధ్యాహ్నం సుమారు 10,000 మందికి భోజన ఏర్పాటు చేసి సాయంత్రం 4 గంటలకు పాదుకా పట్టాభిషేకంతో స్వామివారికి వచ్చే వారందరూ కూడా ప్రసాదాల పంచి నిర్విరామంగా గడిచిన 15 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర గొప్ప మార్పు అని చెప్పుకోవచ్చు. ఈ రోజు అన్ని కమ్యూనిటీలు కలిసి చాలా చక్కగా ఊరేగింపు చూస్తున్నారు. ఈ శర సందర్భంకి చెప్పడానికి మాటలు రావట్లేదు, పనిలో విన్నగా ఉంది. అత్యంత వైభవంగా గాజువాక వర్తక సంఘం జరిపిస్తున్నట్టు మనం జరుగుతాం. జై హింద్, జై శ్రీరామ్.